హైదరాబాదు సరౌండింగ్స్లోకి వెళ్తే అసలు ఆయన వేసిన విత్తనాలు ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తూ ఉంది. అంటే ఆ టైంలో మిగతా స్టేట్లతో కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, ముఖ్యంగా గుజరాత్తో పోటీపడి డెవలప్ చేసింది. ఇండస్ట్రీస్ అయితేమి, ఒక ఫార్మా యూనిట్స్ అయితేమి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితేమి. నేను ఒకసారి సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ వెళ్తే సింగపూర్లో ఉండే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం హైదరాబాద్లో ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ అని ఉంది. R&D యూనిట్స్ ఉంటాయి అన్నమాట, ఫార్మా హబ్ అని. అక్కడ ఉండే యూనిట్స్ మొత్తం ఇక్కడ, సింగపూర్లో ఉండే యూనిట్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. కేవలం అది మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన యూనిట్స్ అవన్నీ. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఏపీ కూడా ఆ విధంగా మారొచ్చా? డెఫినెట్గా ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఆయన విజనరీ, అంటే ఫ్యూచర్ ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో, 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచించే నాయకుడు. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వైజ్ అయింది. ఇండస్ట్రియలిస్టులు, నాకు తెలిసిన ఇండస్ట్రీస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నిన్న హైదరాబాద్లో 2-3 డేస్ ఉన్నాను, అందరిని వెళ్ళి కలిసాను. నేను కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా మంచి రోజులు వస్తున్నాయి మాకు. అంటే ఈవెన్ దో SSI యూనిట్స్ కానీ సబ్సిడీ వస్తుంది, GST దాంట్లో అయితే మీ తర్వాత మిషనరీ మీద. గత 5 ఏళ్ళ నుంచి ఎవరికే కానీ ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ తర్వాత వీటి మీద కొద్దిగా విజనరీ ఉన్న నాయకుడు, మళ్ళీ మాకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సూపర్ 6 అమలు చేయగలరా లేదా? 100% అమలు చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉందిగా. ఖజానా ఖాళీగా ఉంది, టైం పడుతుంది, కానీ అమలు చేస్తాం. ఖజానా ఖాళీగా ఉన్నా కానీ మొన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దాదాపు 9,74,000 కోట్ల అప్పులు బయటపడ్డాయి. ఇంకా తవ్వాల్సినవి ఉన్నాయి. తీస్తే ఇంక దాదాపు 10 లక్షల కోట్లు దాటుతాయని చెప్పేసి ఉన్న అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు మా ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మేము 2 లక్షల కోట్లు ప్రజలకు పంచాము అని చెప్పేసి, బటన్లు నొక్కామని చెప్పేసి ఎలక్షన్లో అక్కడెక్కడ, కానీ మిగతా 8 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయని తెలియట్లేదు. అంటే ఎవరు తిన్నారు అది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న రాశారు కదా, ఎలకలు బట్టే 1,34,00,000 ఖర్చు పెట్టారు. అంటే ఇట్లా దొంగ లెక్కలు రాసుకొని చేసుకొని మొత్తం స్టేట్ నాశనం చేసి పడేశారు. అంటే అప్పులు కుప్పుగా మార్చేశారు. ఎవరికి దొరికింది వాళ్ళు దూకేసుకున్నారు. మినిస్టర్ల, ఎమ్మెల్యే లేదు, సీఎం లేదు. మరి ఏం కంట్రోల్ చేశారు ఏంటో తెలియదు. కానీ దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు చేర్చారు. దాంట్లో భాగంగానే అయినా కానీ 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నాం. గత 2 నెలలు మేము ఏదైతే పెన్షన్ 4,000 పెంచామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగిందో పెన్షన్స్ ఇచ్చాం. అలాగే 3 నెలల ముందు నుంచి ₹1,000 పెంచామని చెప్పాం కదా, 4,000 + 3,000 ₹7,000 ఫస్ట్ మంత్ ఇచ్చాం. మొన్న 4,000 ఇచ్చాం. మార్నింగ్ 6 గంటలకే దాదాపు అన్ని దీంట్లోనూ డివిజన్లో స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ కల్లా 80% పనిచేసాం. ఇంతకుముందు 2 రోజులు పంచేవాళ్ళు, వాలంటీర్లు వెళ్ళి పంచేవాళ్ళు. కానీ మేము ప్రజానాయకులు, మాతో పాటు సచివాలయం సిబ్బంది అంతా కలిసి వెళ్ళి సాయంత్రానికి 95%, 97% ఒక రోజుకి రీచ్ అయ్యాయి. ఏదన్నా 2-3% ఎవరైనా ఇళ్ళలో లేకపోతే ఎక్కడన్నా మిగిలిపోయా. కానీ కొంతమంది పేర్లు తొలగించినారు అనేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ తొలగించలేదు, అసలు ఇంకా ఆ ప్రాసెస్సే చేయలేదు, ఓపెనే అవ్వలేదు కదా. ఎంతసేపు ఉన్నవి ఇప్పుడు ఈ అసత్య ఆరోపణలు చేయడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మామూలే. కానీ పెన్షన్లు తొలగించడానికి, ఎక్కించుకోవడానికి ఆప్షనే లేదు ఇంకా. అలాంటప్పుడు మేము ఎందుకు తొలగిస్తాం? రాలేదు, అందలేదు, కొంతమంది తొలగించారు. మా నాయకుడు కానీ ఒకటే క్లియర్గా చెప్పారు, ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి చేరాలి. పార్టీలకు అతీతంగా చేయండి, ఇది మంచి కార్యక్రమము. ఎవరైతే అంటే ఇప్పుడు నేను లాస్ట్ 2 months ప్రజల్లోకి వెళ్ళి నేను పంచడం జరిగింది. మార్నింగ్ 6 గంటలకే స్టార్ట్ చేస్తే వెళ్ళేసరికి నీట్గా రెడీ అయ్యి కూర్చొని
అంటే కొన్ని చోట్ల మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు 4,000 పంపించాడు మాకి. 35 రూపాయలతో స్టార్ట్ చేసిన పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ జరిగిందంటే కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఖచ్చితంగా అమలు చేస్తారు. అంటే ఇవన్నీ దేనికి చెప్తున్నా అంటే మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. డిఐసి అన్నాం, డిఐసి ఫస్ట్ సైన్ చేశారు. పెన్షన్స్, అన్నా క్యాంటీన్లు, స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏవైతే మా మేనిఫెస్టోలో ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అన్నీ ఒకటే రోజు చేయలేం కదా, 1 by 1 చేసుకుంటాం. తర్వాత ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ, ఇవన్నీ 1 by 1 ఎందుకంటే 10 లక్షల కోట్ల ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది ఎక్కడ పోయినా కానీ అర్థం కాని పరిస్థితి ఎవరికి. సార్ ప్రసాద్ గారు, ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు, అది ఏ విధంగా కావచ్చు? ఇప్పుడు మీ ఇందాక చెప్పాను కదా, హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వచ్చినాయి, నంబర్ ఆఫ్ ఫార్మా యూనిట్స్ వచ్చాయి. ఎందుకంటే నేను దాదాపు 20 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నాను బిజినెస్ పరంగా. అప్పటికి ఇప్పుడు ఉండే హైదరాబాద్ అసలు పోల్చుకోలేదు అనమాట. నేను హైదరాబాద్ పోయినప్పుడు స్క్వేర్ యార్డ్ 600 రూపీస్ చూశాను. అదే ఈరోజు 1,50,000 రూపాయలు, 20 ఏళ్లలో 600 రూపాయలు ఉండే స్క్వేర్ యార్డు 1,50,000 రూపాయలు అయింది. అంటే కేవలం మా నాయకుడు ఆ రోజు వేసిన విత్తనాల వల్ల. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఏపీలో జరగబోతూ ఉంది. అంటే డెవలప్మెంట్, అంటే అక్కడ ఇండస్ట్రీస్ అయితే ఏమి, తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నిన్న మచిలీపట్నం దగ్గర 50,000 కోట్లతో మన పెట్రోలియం కంపెనీ ఒకటి వస్తుంది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి చూసే ఇండస్ట్రీస్ అయితే ఏమి, లేకపోతే ఇంకోటి అయితే ఏమి వస్తాయని చెప్పేసి తెలియజేస్తాం. దగ్గుబాటి ప్రసాద్ గారు కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తాను అంటున్నారు. అటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారి పైన లేనిపోని ఆరోపణలు మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, లేదంటే వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు ఈ ఆరోపణలు రావడం సహజమే. దేనికంటే ఇప్పుడు నేను కొత్తగా అనంతపూర్ శాసనసభ్యునిగా ఎన్నికయ్యాను. ఎందుకంటే గత పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారే తెలుగుదేశం ఎమ్మెల్యేగా 14 నుంచి 19, అంతకుముందు సిపిఎం సపోర్ట్తో ఒకసారి, మిగతా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. నేను ఇప్పుడు మీరు చూసిన దాంట్లో గత 50 రోజుల నుంచి ఎక్కడేగా నేను అంటే ఖాళీ కూర్చోకుండా పబ్లిక్లోకి వెళ్తున్నాను, ప్రజలతో మమేకం అవుతున్నాను, సచివాలయాలకు వెళ్తున్నాను. ఈ వెళ్ళే కార్యక్రమంలో కొంతమందికి జలసి రావచ్చు, లేకపోతే కొంతమందికి అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అరే ఫాస్ట్ పోతున్నాడు ఏంటి బ్రేక్లు వేద్దామని దీంట్లో రావచ్చు. దానిలో భాగంగానే ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. నేను దానికి భయపడను, దాన్ని పట్టించుకోను. కానీ అంటే లీస్ట్ బాధ, ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయాలని వచ్చాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలతో మమేకమై మా ముఖ్యమంత్రి వర్యులు ఏవైతే ఫలాలు ఇస్తున్నారో వాళ్ళకి అందించాలని చెప్పేసి నేను ముందుకెళ్తానని చెప్తే ఇట్లా చిల్లర ఆరోపణలు, చిల్లర పనులు చేస్తే నేను అసలు పట్టించుకోను. ఎవరు చేసినా కానీ నేను అసలు దాని గురించి ఆలోచించాను. అంటే అందులో మీ పార్టీ వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు? ఎవరున్నారో తెలియదు నాకు. ఎవరున్నా ఎవరిని పట్టించుకోండి. ఎందుకంటే నేను ఈవెందో మున్సిపల్ ఆఫీస్లో కానీ చెప్పాను, ఇది పార్టీలు రాజకీయాలు అయిపోయినాయి, పార్టీలకు అతీతంగా అనంతపూర్ని డెవలప్ చేసుకుందామని దాంట్లో చెప్పాను. మేయర్ గారికి అని చెప్పాను. నేను అంతా అనంతపూర్ అభివృద్ధి వైపు చూస్తున్నాం, కానీ ఈ చిల్లర పనులు చేసేవాళ్ళని, ఈ చిల్లర రాజకీయాలని అసలు చూడట్లేదు. ఈ అనంతపురం క్లబ్ ఇష్యూ ఏంటండి? అది ఏదో అనంతపురం క్లబ్ దగ్గరికి అనంతపురం క్లబ్ వచ్చేసి యాక్చువల్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చి కలవడం జరిగింది. మా అక్కడ
భయంకరమైన రాజకీయాలు జరుగుతున్నాయి. గత 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులే క్లబ్ మెంబర్షిప్లు తీసుకున్నారు. క్లబ్ వచ్చేసి 70% ఎంప్లాయీస్ ఉండాలి.